దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాక్కు అనే కార్యక్రమం తరపున ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన ధ్యానాంశం మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో పరలోకంలో ఉన్న మా తండ్రి అని ప్రార్థన విధానాన్ని ప్రభు మనకు నేర్పించారు కదా. దాని తర్వాత ప్రభు చెప్పిన మాట, మీ నామము పవిత్రపరపబడునుగాక అని యేసు ప్రభు తన శిష్యులకి ప్రభువు నామాన్ని పవిత్రపరచాలి అనే ప్రార్థనను నేర్పించారు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుని నామాన్ని పవిత్రపరిచే విధంగా మన ప్రార్థన ఉండాలి అనే దాని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమామయుడైన తండ్రి, నాయన మీ పరలోక ప్రార్థనను గురించి మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, నాయన ఆ ప్రార్థనలోని మర్మాలు మాకు తెలియజేసి తండ్రి, మేము ప్రార్థించేటప్పుడు నాయన మరి కేవలం నోటి మాటలతో కాకుండా ఆ ప్రార్థనలో ఉన్న భావాలని ధ్యానపూర్వకంగా మేము ప్రార్థించుకోవడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని, వినబోయే ప్రతి మాట మా హృదయాలలో పదిలపరుచుకొని వాక్యానికి లోబడి జీవించే కృపను అనుగ్రహించమని మా నాథుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరియ తల్లి సకల పునీతులు ప్రార్థనల ద్వారా వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీ నామము పవిత్రపరపబడునుగాక అని చెప్పి ఆ వాక్యం ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. దేవుని నామము అంటే మరి ఏంటి? దేవుడు దేవుడనే మనం చెప్పుకుంటాం. పాత నిబంధన గ్రంథంలో మరి మోషేకి దర్శనమిచ్చినప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడినప్పుడు మోషే అడుగుతున్నాడు, మరి ఫరో దగ్గరికి వెళ్ళమంటున్నావు కదా, మరి మేము వెళ్ళినప్పుడు ఎవరా దేవుడు, ఆయన పేరేంటి అని చెప్పి ఆ ఫరో గనక మమ్మల్ని అడిగితే నేను ఏం చెప్పాలి ప్రభువా అని అడిగాడు. అప్పుడు ప్రభు చెప్తున్నారు, నేను ఉన్నవాడను అనువాడను మీ దగ్గరికి నన్ను పంపించాడు అని చెప్పు అని చెప్పారు. ఉన్నవాడను అనే నామం మరి నిర్గమకాండం 3వ అధ్యాయం 14-15 వచనాలలో మనం చూస్తాం. అలాగే మరి నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా చెప్తున్నారు, దేవుడు సర్వశక్తిమంతుడు అని యావే తనను తానే తెలియపరుచుకున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, పవర్ఫుల్ గాడ్ అన్నమాట. కాబట్టి దేవునికి ఉన్న నామాలను ఈరోజు మనం ధ్యానపూర్వకంగా మరి ధ్యానించుకొని ఆ ప్రతి దివ్య నామాన్ని కూడా మనం మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఆయన నామాన్ని మహిమపరచడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం మరి న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం చూస్తే మనోవాతో మాట్లాడినప్పుడు దేవదూత వచ్చి మాట్లాడారు అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు మనోవా అడుగుతాడు, అయ్యా నీ పేరేంటి అని అడిగినప్పుడు 13వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం, నా నామము అద్భుతమైనది అని చెప్తాడు. వండర్ఫుల్ గాడ్ అనమాట. ఇదే మాటని మనం యెషయా ప్రవక్త గ్రంథంలో కూడా 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం కదా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని చెప్పి చూస్తాం. కాబట్టి అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతమైన నామము కల దేవుడు అనమాట. ఆయన నామాన్ని మనం ఎప్పుడు కూడా మన పెదవుల మీద మరి పలుకుతూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే మనమంతా కూడా ఆ పరిశుద్ధతలోనికి వెళ్ళిపోతాం. దేవుని నామాన్ని పదే పదే స్తుతించి ఆ నామాన్ని పదే పదే పలికినప్పుడు మన పెదవులు శుద్ధి అవుతాయి, అలాగే మన హృదయం శుద్ధి అవుతుంది, మన లోపల మరి ఆ మనస్సు ఆలోచనలంతా కూడా శుద్ధి చేయబడి పరిశుద్ధ జీవితంలోనికి మనం వెళ్తాం. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన నామాన్ని పవిత్రపరచాలి. మీ నామము పవిత్రపరపబడునుగాక అని చెప్పి యేసు ప్రభువు మరి శిష్యులకు నేర్పిన ప్రార్థనలు చెప్తున్నారు. ఇంకా యెహోషువ గ్రంథంలో మనం చూస్తే గనక అక్కడ యెహోషువ 4వ అధ్యాయం 35వ వచనంలో యెహోవా షమ్మా, మాతో ఉండువాడా అని చెప్పి అక్కడ మరి యెహోషువ చెప్పినట్లుగా చూస్తున్నాం. ఎల్లప్పుడూ మాతో ఉండే దేవా అని చెప్పి. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలోని 6వ అధ్యాయంలో 24వ వచనంలో చూస్తే యెహోవా షాలోమ్ అని చెప్పి శాంతి నొసగు దేవా అని చెప్పి చెప్పబడింది. అలాగే ఆదికాండంలో 22వ అధ్యాయంలో 14వ వచనంలో చూస్తే యెహోవా ఈరే సమకూర్చువాడు,
ఇక్కడ అబ్రహాము తన కుమారుడితో చెప్తున్నాడు, నాన్న మరి కట్టెలున్నాయి, నిప్పు ఉంది కదా, బలి వస్తువేది, బలి వస్తువుని తీసుకొని రాలేదే అని చెప్పి అడిగినప్పుడు ఏం చెప్పాడు అబ్రహాము కుమారుడితో ఇస్సాకుతో, యెహోవా ఈరే, ఆయనే సమకూర్చే దేవుడు కాబట్టి ఆయనే సమకూరుస్తారని యెహోవా ఈరే అని చెప్పబడింది. మనం కూడా మన అనుదిన జీవితంలో ఎదురయ్యే సమస్యల్లో ఏది మనకి ఇది లేదే అది లేదే అని చెప్పి ఆదుర్ద పడవలసిన అవసరం లేదు. యెహోవా ఈరే అంటే ఆయన సమకూర్చే దేవుడు, ఎప్పటికీ ఏది అవసరమో దానిని మనకి సమకూర్చే దేవుడై ఉన్నారు. కాబట్టి ఆయన నామాన్ని యెహోవా ఈరేగా మనం మరి ధ్యానించినప్పుడు, పరిశుద్ధతతో ఆయన నామాన్ని పలికినప్పుడు మనం కూడా ఆ పరిశుద్ధతలోనికి వెళతాం. మన మరి ప్రతి అవసరం కూడా ప్రభువు తీరుస్తారనేది మనం గుర్తించాలి. అలాగే నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా నిస్సి అంటే మరి జయమునిచ్చువాడా అని చెప్పి అక్కడ చెప్పారు. జయమునిచ్చు యుద్ధాలలో మరి ఇజ్రాయేల్ ప్రజల్లో అక్కడ ఐగుప్తు నుంచి వచ్చే టైంలో వాళ్ళకి ఎదురైన ప్రతి శత్రు మరి రాజ్యాలను జయించడానికి మరి వీళ్ళు ఎంతో దేవుని శక్తితో ముందుకు వెళుతున్నారు. యుద్ధము యెహోవాదే అని చెప్పారు నిర్గమకాండం 14:14లో. కాబట్టి ఆ యుద్ధాలలో వీళ్ళు ముందుకు వెళ్ళేటప్పుడు దేవుడు జయమునిచ్చేది ప్రభువే, యెహోవానే. కాబట్టి యెహోవా నిస్సి అని చెప్పి అక్కడ చెప్పబడింది. అలాగే ఆయన నామం ఇంకా కీర్తనల గ్రంథం 7:17లో 7వ కీర్తన 17వ వచనంలో చూస్తే యెహోవా హెలియోన్ అంటే మహోన్నతుడైన దేవా అని చెప్పబడింది. ఆయన మహోన్నతుడు, మహా ఉన్నతమైన స్థలములలో ఆసీనుడై ఉన్నవారు. కాబట్టి మనం లూకాసు వార్తలు 2వ అధ్యాయంలో కూడా 11-12 వచనాలలో చూస్తాం, ఆయన మహోన్నత స్థలములలో దేవునికి మహిమ, భూలోకములో ఆయన ప్రేమ పాత్రులకు సమాధానము శాంతి అని చెప్పి చెప్పబడింది. కాబట్టి మహోన్నత స్థలములలో ఉండే దేవుడు అని మనం ఇక్కడ గ్రహించాలి. ఆ మహోన్నత స్థితిలోనికే మనల్ని కూడా నడిపించాలని దేవుడు ఆశించే ఆయన ప్రతి మరి విషయంలో కూడా మనం మరి పాపంలో పడకుండా ఆయన పరిశుద్ధతలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఉండి చోటనే మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, నా తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి మీకోసం ఒక నివాసాన్ని సిద్ధం చేసి నేను ఉండు చోటనే మీరు కూడా ఉండునట్టులా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని 2-3 వచనాలలో మనం చూస్తాం. కాబట్టి మరి ఆయన మహోన్నత స్థలంలో ఉండే దేవుడు కాబట్టి మనల్ని కూడా ఆ మహోన్నత స్థలములలోనికి తీసుకువెళ్ళాలని ఆశిస్తున్నారు. కాబట్టి మహోన్నతుడైన దేవుడు మన తండ్రి అని గుర్తుపెట్టుకోవాలి. కీర్తన 23:1లో చెప్తున్నారు, రోహి కాపరి అయిన దేవా. కీర్తన 23వ వచనం 23వ అధ్యాయం 1వ వచనం, మంచి కాపరి కదా, కాపరిగా ఉన్నారు ప్రభు. కాబట్టి కాపరి అయిన దేవా అని చెప్తున్నారు. కాపరి ఎప్పుడు కూడా తన గొర్రెల్ని విడిచిపెట్టరు. కాపరి ఎప్పుడు కూడా తన మందల్ని మేపుతూ ఉంటాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. నా ప్రభువే నా కాపరి అని చెప్పి దావీదు కూడా చెప్తున్నాడు ఈ కీర్తనలో. కాబట్టి మన కాపరి ప్రభువు. కాపరి అంటే ఎప్పుడు కూడా మనల్ని కాచే దేవుడు, కాపరిగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటారు. ప్రతి అనునిత్యం కూడా ప్రతి క్షణం కూడా వదిలిపెట్టకుండా మనల్ని కాపాడే దేవుడు కనుక మనకి ఏ లోటు ఏ సమస్య లేకుండా మనం ఆయనని ఆశ్రయించాలి, ఆయన నీడలోనే మనం తలదాచుకోవాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాపరి అయిన దేవా, ఆయన కాపరిగా ఉన్నారు, ఆయన నామం కాపరి అనేది గుర్తుంచుకోవాలి. అలాగే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే యెహోవా సిద్దికేన్ అంటున్నారు, అంటే నీతి అయిన దేవా. ఆయన నీతికి నిలయం, ఆయనే నీతి, ప్రభువే నీతి. మనం కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి, నీతిమంతులం అవ్వాలి. అందుకే రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నారు, నీతిమంతుడు ఒక్కడును లేడు, ఏ ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుని నుండి దూరం అయిపోయారు. కాబట్టి ఆయన నీతిని మనం వెతికినప్పుడు, అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెదకండి, పిదప అన్నీ మీకు
లభించును అని చెప్పారు. రాజ్యాన్ని, నీతిని వెతకాలి. నీతిని వెతికినప్పుడు మనం కూడా నీతి జీవితం జీవించినప్పుడే దేవుడు మన పక్షాన ఉండి మనకి ప్రతి అవసరతని తీరుస్తారు. ఆయన రాజ్యం మన మధ్యలోకి వస్తుందన్నమాట. కాబట్టి నీతిని ఆశ్రయించే వాళ్ళంగా ఉండాలి. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే యెహోవా సెబాయోతు అంటే సైన్యములకు అధిపతి అయిన దేవా అని చెప్పబడింది. సైన్యములకు అధిపతి ఆయనే కదా. మరి యెహోషాఫాతు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన ఒక యుద్ధ నినాదాన్ని మరి ఆ సైనికులకు అందిస్తున్నాడు. ప్రభువుని స్తుతించండి, ప్రభువుని స్తుతించండి, ప్రభువుని ప్రేమించండి అనే నినాదంతో యుద్ధ వీరులందరూ కూడా ముందుకి కదలాలి అని చెప్పి ఆ యుద్ధానికి సైనికుల్ని మరి తయారు చేసి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు విజయాన్ని సాధించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువుని ఆశ్రయించినప్పుడు నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి యుద్ధంలో, ప్రతి పోరాటంలో విజయం సాధించగలుగుతావు. కాబట్టి సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయన. కాబట్టి ఈ నామంతో మనం ఆయన్ని మరి పిలిచినప్పుడు, ఆయన నామాన్ని పవిత్రపరిచినప్పుడు, ఘనపరిచినప్పుడు ఆయన తప్పకుండా మన జీవితంలో ప్రతి అడుగడుగున కూడా మనకి తోడుగా ఉండి నడిపిస్తారు. లేవికాండం 20వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా మెకాదీస్ అంటే పరిశుద్ధపరచు దేవా అని చెప్పబడింది. అంటే ఆయనే పరిశుద్ధుడు కదా, పరిశుద్ధపరిచేది ఆయనే. కాబట్టి మరి ఆయన ద్వారానే మనం పవిత్రత నుండి అతి పవిత్రతలోనికి వెళ్ళగలుగుతాం. పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధపరిచే మరి శక్తి ఆయనకి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనంలో కూడా ప్రభువు అంటున్నారు, నీవు ఫరోతో 50 ఇట్లు చెప్పమన్నాడు, ఇశ్రాయేలు నా కుమారుడు. మనమందరం ఆయన బిడ్డలం కాబట్టి ఆయన బిడ్డల పక్షాన ఆయన నుండి ఎల్లప్పుడూ కూడా మరి ఆయన నామాన్ని ఘనపరిచినప్పుడు మన పక్షాన ఆయన ఉండి మన ప్రతి విషయంలో ఆయన శ్రద్ధ వహించి ముందుకు నడిపిస్తారనేది మనం గ్రహించాలి. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పారు కదా. కాబట్టి స్వస్థపరిచే దేవుడు మన ప్రతి రోగంలో, అనారోగ్యంలో, అస్వస్థతలో, ఏ విధమైన మరి ఆధ్యాత్మిక రోగాలతో, జబ్బులతో, పాపం అనే వ్యాధులతో బాధపడే మనల్ని ప్రభువు మాత్రమే స్వస్థపరచగల దేవుడు. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా కూడా స్వస్థతనిచ్చే దేవుడు యెహోవా రాఫా. కాబట్టి ఆయన నామాన్ని యెహోవా రాఫాగా మనం ఘనపరచాలి, మహిమపరచాలి. అదేవిధంగా కీర్తన గ్రంథం 95 కీర్తనలో 6వ వచనంలో యెహోవా హోసీన్, నన్ను సృజించిన దేవా అని అంటున్నారు. కాబట్టి నన్ను సృజించిన దేవుడు ఆయన. కాబట్టి నా జన్మకి మూలకారకుడు నా ప్రభువు. కాబట్టి ఆ తండ్రిని మనం ఎప్పుడు కూడా సృష్టికర్తగా, మన తండ్రిగా ఎప్పుడు కూడా స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. కీర్తన 99 5వ వచనంలో యెహోవా ఎలోహీన్ అంటే మా ప్రభు అయిన దేవా. ప్రభువు అంటేనే సార్వభౌముడు, సర్వాధికారి. కాబట్టి ఆయన మరి గొప్ప మన ప్రభు అయిన దేవుడు అని చెప్తున్నారు. మీ ప్రభు అయిన పాత నిబంధనలో ప్రవక్తలతో, అబ్రహాము, ఇసాకు, యాకోబులతో ప్రభువు చెప్పిన మాట ఇదే, మీ ప్రభుడనైన నేను అని చెప్పారు. మన ప్రభు అన్నమాట. మామూలుగా ఇప్పుడు బయట వ్యక్తులు, అన్యులు కూడా మాట్లాడేటప్పుడు మామూలుగా అనే మాట ఏంటంటే, మీరు ప్రభువుని నమ్ముకున్నారా అంటారు. ప్రభువు అంటే ఒక్కరే, యేసు ప్రభువే దేవుడు కదా. ప్రభువుకి మించిన ఇంకా చక్రవర్తి, రాజులు ఇంకెవరు లేరు. ఆయనే ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు కదా. కాబట్టి ప్రభువుని మనం ప్రభువా అని ఆయన నామాన్ని మహిమపరచాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఎలోహికా, మా దేవుడైన యావే ప్రభువు అంటున్నారు. మన ప్రభువే కాదు, ఆయన మన దేవుడు. దేవుడు అంటే సర్వాధికారి, ఆది అంతం అంతా ఆయనే.
కాబట్టి సర్వాన్ని కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి, ఆయన సమస్తాన్ని చక్కదిద్దగల దేవుడు కాబట్టి ఆయనని యెహోవా ఎలోహీగా, మన దేవుడైన ప్రభువుగా మరి ఆయనని మహిమపరచాలి, ఆయన నామాన్ని పవిత్రపరచాలి. చివరిగా ఇంకా జకరియా గ్రంథంలో 14వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే యెహోవా ఎలోహీ అంటే నా దేవుడైన ప్రభువు అంటున్నారు. పర్సనల్గా, వ్యక్తిగతంగా మన దేవుడిగా, మన రక్షకుడిగా, మన ప్రభువుగా మనం స్వీకరించి ఆయన నామాన్ని మరి స్తుతించి ఘనపరిచినప్పుడు పవిత్రపరచిన వాళ్ళం అవుతాము. ఆయన నామం పవిత్రపరచబడునుగాక అని చెప్పారు. పరిశుద్ధత మరి అనేది ఆయనకి మనం ఆయనకి స్వయంగా పరిశుద్ధుడే కాబట్టి ఆయన నామాన్ని మనం ఘనపరిచినప్పుడు ఇంకా కూడా మనం కూడా పరిశుద్ధతలోనికి వస్తామనేది మనం గ్రహించాలి. అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఎలోహీం సర్వాంతర్యామి అయిన దేవుడు. ఇక్కడ ఉన్నారు అక్కడ లేరు అనేది లేదు. ఆయన లేని చోటంటూ లేదు. ఆయన ఈ సృష్టి అంతటిలో సూర్య చంద్ర నక్షత్రాదులు, ఆ కొండలు, లోయలు, గుట్టలు, ఎడారులు, ప్రతి చోట ఆయన లేని చోటంటూ లేదనమాట. కాబట్టి ఆయన సర్వాంతర్యామి, ఎక్కడికైనా వెళ్ళగలడు. మనం ఎడారిలోనో లేదా ఎక్కడో మరి దిక్కు తోచని ప్రదేశాలలో ఎక్కడుండి మనం ఆయనని పిలిచినా కూడా ప్రభువా, తండ్రి, నా కాపరి అని ఆయనని ఏ నామంతో పిలిచినా కూడా ఆయన పలికే దేవుడు. కాబట్టి ఆయనని మరి సర్వాంతర్యామి కాబట్టి ఆయనని ఆ నామాన్ని స్తుతించాలి, ఘనపరచాలి. ఆదికాండం 17:1 ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడు, ఏది ఆయనకు అసాధ్యం అనేది లేదు, శక్తిమంతుడు. అందుకే ఆయనని మరి పవర్ఫుల్ గాడ్ అంటారు. చాలా శక్తి గల దేవుడు, ఏది కూడా అసాధ్యం అనేది లేదు. ఆయనకి మరి చేయలేనిదంటూ ఏది లేదు. ఏ కార్యమైనా నీకు నాకు అది ఇంపాసిబుల్ అనుకున్నది ఆయనకి పాసిబుల్. కాబట్టి ఆయనకి అసాధ్యమైనది లేదు. కాబట్టి ఆయనని మరి ఆ సర్వశక్తిని మనం గుర్తించి గమనించి ఆయన నామాన్ని స్తుతించాలి. అలాగే దేవుని వాక్కు అను నామం ఆయనకి ఇవ్వబడినది అని చెప్తున్నారు. అంతేకాదు, యేసు ప్రభు పుట్టక ముందే ఆయనకి ఏ పేరు పెట్టాలో కూడా దేవుడు ముందుగానే చెప్పారు. నీకు నాకు కూడా మన పేర్లు కూడా ఆయన జీవగ్రంథంలో ఎప్పుడు కూడా లిఖించి ఉంటాయి. జీవగ్రంథంలో ఎవరి పేర్లు లేవో వారు ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు అని దర్శన గ్రంథంలో మనం చూస్తున్నాం. 19వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ చూస్తే గనక రక్తములో ముంచబడిన వస్త్రములో ఆయన ధరించి ఉండెను, దేవుని వాక్కు అను నామమున ఆయన పిలువబడును అని చెప్పారు. తర్వాత దర్శన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన జీవగ్రంథంలో పేర్లు లేని వాళ్ళు మరి అగ్నిగుండంలో త్రోసివేయబడతారని. మన పేర్లు కూడా ప్రతి ఒక్కరి పేరు ఆయన అరచేతిలో చెక్కుకున్నానని చెప్పి యెషయా గ్రంథం 49 మరి చూసాం కదా, 49వ అధ్యాయంలో. మరి కాబట్టి మన ప్రతి పేరు 15-16 వచనాల్లో మనం చూస్తాం. ఆ స్త్రీ తన పసికందును మరచిపోవునా, తన ప్రేగున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండా, ఒక్కవేళ తల్లి తన బిడ్డను మరచినా కూడా నేను నిన్ను మరువను, మీ పేర్లు నా అరచేతుల్లో చెక్కుకున్నానని చెప్తున్నారు. మన ప్రతి పేరు కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వు హైందవుడా, క్రైస్తవుడా, ఇస్లామా, బుద్ధుడా, జైనుడా, సిక్క, ఎవరైనా సరే ఎవరి పేరును కూడా ఆయన విడిచిపెట్టరు. ఆయన ఎరిగి ఉన్న దేవుడు, మన పేర్లు కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు. కాబట్టి ఆయన మనకి ఎలా వ్యక్తిగతంగా మనకి ఒక పేరునిచ్చారో అలాగే మనం కూడా ఆయనని మనం వ్యక్తిగతంగా ఆయనని ఏ నామంతో పిలిస్తే ఆయన ఆ నామంతో పలుకుతారు కదా. ఎన్నో పేర్లు చూసాం. ఆయన ఉన్నవాడైన దేవుడు కదా, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, దేవుడైన ఆ ప్రభువు, తర్వాత సైన్యములకు అధిపతి, యెహోవా స్వస్థపరిచే దేవుడు. ఇన్ని నామాలతో మనం మరి ఆయనని స్తుతించినప్పుడు ఈ నామం అంతా కూడా మరి మనం మన పెదవులతో పలికినప్పుడు, మన హృదయంలో నుండి గనక మనం ఆయనని స్తుతించినప్పుడు, ఆయన నామం ఘనపరచబడినప్పుడు మనల్ని శిరస్సు నుండి పాదాల వరకు కూడా పరిశుద్ధపరుస్తారు. పరిశుద్ధతలోనికి మనం వెళతాం. ఆయన సన్నిధిని, ఆయన ప్రత్యక్షతను, ఆయన శాంతి, సమాధానం, సంతోషాలని మనం పొందుకుంటాం అనేది మనం గ్రహించాలి. ఈ నామములన్నీ కూడా పవిత్రపరచబడినవి. యేసు అనే నామంలో రక్షకుడు, ఆయనే విమోచకుడు అని అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఇమ్మానుయేలుగా
మనతో ఉన్న దేవుడిగా మనం యేసు ప్రభువును కూడా పిలుస్తున్నాం. అలాగే ఆయన పంపిన పరిశుద్ధాత్మ, ఆయనను ఓదార్చువారు, ఆదరణకర్త, ఈ నామాలతో మనం పిలుస్తున్నాం. కాబట్టి ఈ నామాలన్నీ కూడా త్రిత్వానికి ఉన్న నామాలు. ఈ త్రియేక దేవుణ్ణి మనం ఆయన నామాన్ని పరిశుద్ధపరచగా అప్పుడు పరలోక సన్నిధిని మనం పదే పదే ఆయన నామాన్ని ధ్యానించినప్పుడు ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం, ఆయన వెలుగులో మనం జీవించగలుగుతాం. కాబట్టి మరి పదే పదే ఈ పవిత్ర నామాలను పలుకుతున్నప్పుడు ప్రభువు ఆయన నామం ద్వారా వివిధ కార్యాలు మనలో జరిగిస్తారు. విశ్వాసంతో చేస్తే గనక తప్పక ఆయన నామంలో జరిగిస్తారు. మరి అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలలో చెప్పారు కదా ప్రభు, నా నామంలో మీరు ఏది అడిగినా కూడా అది మీరు దానిని చేసేదను, దానిని మీరు పొందుకుంటారు అని చెప్పారు. కాబట్టి ఆయన నామాన్ని మనం ఉచ్చరించినప్పుడు, ఆయన నామంలో మనం ఏది ప్రార్థించినా కూడా ఆ విషయాన్ని, ఆ ప్రతి మరి అవసరతని ప్రభు మనకి తీరుస్తారు అనేది మనం గ్రహించాలి, గమనించాలి. మరి రక్తంలో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించి ఉన్న ఆయన దేవుని వాక్కు అను నామాన్ని కలిగి ఉన్నారు అని చూశాం కదా. వాక్కు అంటే, దేవుని వాక్కు అంటే వాక్యమే యేసు ప్రభు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1-2 వచనాలను మనం చూస్తాం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యే నరరూపధారి అయి మన మధ్య నివసించెను. కాబట్టి మన మధ్యలో నివసించిన ఆ దేవుని వాక్కుని మళ్ళీ పదే పదే మనం ధ్యానించినప్పుడు దేవుడు మరి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనలో చేస్తారు. ఒక వ్యక్తి ఒకసారి నేను ఒక క్యాన్సర్ రోగంతో బాధపడే ఒక వ్యక్తి మరి ప్రార్థన చేయమని అడిగినప్పుడు వెళ్ళామన్నమాట. మా ప్రేయర్ గ్రూప్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి ప్రార్థన చేశాం కొన్ని సంవత్సరాల క్రితం. ప్రేయర్ చేసిన తర్వాత దాదాపుగా 5-6 సంవత్సరాల వరకు స్వస్థత వచ్చింది, చాలా బాగుంది. తర్వాత నేను ఒకరోజు ఆ వ్యక్తి మరి కొంచెం బాగలేదు అని అంటే వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళి చూసేసరికి చక్కగా టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తూ ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది. మరి అలాంటి సమస్యలో ఉండి కూడా, అంత జబ్బులో ఉండి కూడా దేవుని నామాన్ని స్మరించకుండా, ప్రభువుని ఆశ్రయించకుండా ఎంత మరి ఈ లోక విషయాలలో మునిగి తేలుతూ ఉంటే దేవుడు మరి ఎట్లా ప్రార్థన ఆలకిస్తారు? తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను ఆ వ్యక్తిని గురించి అడిగినప్పుడు ఆల్రెడీ చనిపోయిందని చెప్పి తెలిసింది. చూడండి, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, కనీసం ఒకవేళ రోగం స్వస్థత వచ్చినా ఇంకొక రోజైనా చనిపోతారనుకోండి, కానీ దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి కదా. ఆయన నామాన్ని పదే పదే మనం ధ్యానించినప్పుడు ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళడానికి మనల్ని మనం పరిశుద్ధపరచుకొని పరిశుద్ధతలోనికి వెళ్ళగలుగుతాం. ఆయన నామాన్ని మనం ధ్యానించాలి. మన హృదయాలని ఆయన నామాలకి అనుగుణంగా మలచుకొని మార్చుకొని మన హృదయంలో పదే పదే ప్రభువుని స్తుతించినప్పుడు, మరియ తల్లి స్తోత్రగీతంలో అదే చెప్పారు కదా, మరి నా హృదయం ప్రభువుని స్తుతించుచున్నది, ఆయన నామాన్ని నేను సన్నుతిస్తాను అని చెప్పారు. కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ కూడా ఉదయకాలమందు, మధ్యాహ్న కాలం, సాయంకాలం ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతించే వాళ్ళంగా ఉండాలి. ఆయన నామంలో మనం ఏది అడిగినా ఆయన తప్పక ఇస్తారని విశ్వాసంతో మనం కనుక ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థన ఆయన ఆలకిస్తారనేది మనం గ్రహించి ఆయన ఈ దివ్య నామాన్ని ఎల్లప్పుడూ ఘనపరచాలి. ఆయన నామాన్ని వ్యర్థంగా పలకకూడదు, ఎక్కడ కూడా వ్యర్థపరపకూడదు అని చెప్పారు 10 ఆజ్ఞల్లో. ఆయన నామాన్ని వ్యర్థంగా మాట్లాడకూడదు, అనవసరంగా ఎగతాళిగా మాట్లాడకూడదు, కానీ ఆయన నామాన్ని ఎల్లప్పుడూ కూడా మనం ఘనపరిచే విధంగా ఇతరుల మధ్యలో కూడా, అన్యుల మధ్యలో ఎక్కడైనా సరే మత్తయి సువార్త 10:32 అంటున్నారు, అన్ని ఇతరుల ముందు మీరు గనక నన్ను ఒప్పుకుంటే, నా నామాన్ని ఒప్పుకుంటే నేను కూడా నా తండ్రి దగ్గర మిమ్మల్ని ఒప్పుకుంటాను, నా బిడ్డ అని. ఒకవేళ ఇతరుల ముందు, అన్యుల ముందు, ఇతరుల ముందు నన్ను, నా నామాన్ని ఒప్పుకోవడానికి మీరు సిగ్గుపడితే నేను కూడా మీరు నా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు సిగ్గుపడతాను అంటున్నారు. కాబట్టి మనం సిగ్గుపరపబడే స్థితిలో లేకుండా ఆయన దివ్యనామాన్ని ఎల్లప్పుడూ కూడా సంస్తుతించే ధన్యత మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్, ఆమేన్.